English channel link is available in description. English channel link is available in description. ఓకే. ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి మీకు స్వాగతం. సో, ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. అదేంటంటే ఆటోమేషన్ టెస్టింగ్ విత్ పైథాన్‌లో స్ట్రింగ్ వాలిడేషన్ ఇన్ పైటెస్ట్. స్ట్రింగ్ వాలిడేషన్ ఇన్ పైటెస్ట్. ఇప్పటి వరకు నంబర్స్‌ని వాలిడేట్ చేసాం. ఈ రోజు క్లాస్‌లో మనం స్ట్రింగ్‌ని వాలిడేట్ చేస్తాం. ఓకే. టెక్స్ట్ లేదా స్ట్రింగ్. టెక్స్ట్‌ని పైథాన్‌లో స్ట్రింగ్ అంటాము. ఓకే. సో, అది ఎలా వాలిడేట్ చేస్తామో చూద్దాం. సో, ఆటోమేషన్ ప్రాజెక్ట్స్‌లో మనం ఫ్రీక్వెంట్‌లీగా వాలిడేట్ చేసేది కొన్ని ఉంటాయి. అవేంటంటే ఒకటి పేజ్ టైటిల్, సక్సెస్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్. పేజ్ టైటిల్, సక్సెస్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్. ఈ అన్ని టెక్స్ట్ వాల్యూస్. ఓకే. పైథాన్‌లో టెక్స్ట్‌ని స్ట్రింగ్ అంటారు. ఓకే. పైథాన్‌లో ఈ టెక్స్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదంతా ఉంది గదా! ఈ టెక్స్ట్ అంతాను గూడా స్ట్రింగ్ అంటారు. ఓకే. అందుకే స్ట్రింగ్‌ని వాలిడేషన్ చాలా స్ట్రింగ్‌ని వాలిడేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్ట్రింగ్‌ని వాలిడేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, ఈ ఇవాల్టి ఈ క్లాస్‌లోకి ప్రొసీడ్ అయ్యే ముందు మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాము. సో, ప్రీవియస్ క్లాస్‌లో మనం ఒక టాపిక్ వచ్చేసరికి డిఫాల్ట్ పారామీటర్స్ ఇన్ ఫంక్షన్స్. డిఫాల్ట్ పారామీటర్స్‌ని వాలిడేట్ చేసాము. ఓకే. సో, డిఫాల్ట్ పారామీటర్స్ ఏముంటాయి? అవి ఎలా అసైన్ చేస్తారు? ఇవన్నీ కూడా మనం చూసాం గదా! సో, ఇక్కడ వచ్చేసరికి మనం ఆహ్, లాస్ట్ క్లాస్‌లో 2 ఫంక్షన్స్‌ని డిఫైన్ చేసాము. ఒకటేమో గ్రీట్, ఇంకోటేమో టెస్ట్ గ్రీటింగ్. ఇక్కడ మనం 2 రిజల్ట్స్‌ని ఒకేసారి వాలిడేట్ చేసాము. ఓకే. ఒకటేమో హలో టెస్ట్ అనేది, ఇంకోటేమో హలో సాంకేతిక్ అనేది. హలో టెస్ట్ అనేది డిఫాల్ట్‌గా ఉంటుంది. అదే విధంగా సాంకేతిక్ అనేది మనం అసైన్ చేసినటువంటి వాల్యూ. 1 మినిట్. సో, హియర్ నెక్స్ట్ ఇలా యూజ్ చేయటం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే రిపిటేషన్ కోడ్‌ని రిపిటేట్‌గా మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా ఫ్లెక్సిబిలిటీ గూడా ఉంటది. అంటే కోడ్ ఎక్కువ ఉంటే మనకు అర్థం చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. అంత కష్టంగా కూడా ఉంటుంది. అదే గనుక ఒకసారి కోడ్ రాసి దాన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తే అది కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది గదా! మనం యూజ్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. సో, ఓహ్, అది ఈ లాస్ట్ క్లాస్ యొక్క బెనిఫిట్స్ అన్నమాట. మీకింకా డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే లాస్ట్ క్లాస్ ఒకసారి వాచ్ చేయండి. సో, రియల్ టైమ్‌లో ఎక్కడ యూజ్ చేస్తామో కూడా మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాము. ఒకటి డిఫాల్ట్ బ్రౌజర్‌కి, ఇంకోటి డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్‌కి. బ్రౌజర్స్ అంటే తెలుసు కదా! క్రోము, మొజిల్లా, ఒపేరా అలా. సో, ఎన్విరాన్మెంట్స్ కూడా మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అదే విధంగా క్యూబీ ఎన్విరాన్మెంట్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటాయి గదా! వాటిలో కూడా వాలిడేట్ చేస్తాం. అదే విధంగా డిఫాల్ట్ టైమ్‌ఔట్ వాల్యూస్ ఉంటాయి గదా! వాటి కోసం కూడా. నెక్స్ట్ దీనిలో మన లాస్ట్ క్లాస్‌లో ఇంపార్టెంట్ థింగ్ మనం నేర్చుకున్నది ఏంటంటే అసెషన్స్ వాలిడేట్ డిఫాల్ట్ పారామీటర్స్ బిహేవియర్. అసెషన్స్ అనేవి డిఫాల్ట్ పారామీటర్ బిహేవియర్‌ని వాలిడేట్ చేస్తాయని మనం తెలుసుకున్నాము. ఇది లాస్ట్ క్లాస్ గురించి. సో, ఇవాల్టి క్లాస్‌లో మనం ఒక్క నిమిషం. స్ట్రింగ్ వాలిడేషన్ ఇన్ పైటెస్ట్. ఇది కదా మన క్లాసు. స్ట్రింగ్ వాలిడేషన్ ఇన్ పైటెస్ట్. స్ట్రింగ్ వాలిడేషన్ ఇన్ పైటెస్ట్. సో, ఫస్ట్ మనం దీన్ని కోడ్ రాసి, ఆ కోడ్‌ని రన్ చేసి టెస్ట్ కేస్ పాస్ అవుతుందో లేదో చూసి, దాని తర్వాత కోడింగ్ ఎక్స్‌ప్లనేషన్ చేసుకుందాం. తర్వాత రన్నింగ్ నోట్స్ రాద్దాము. సో, ఫస్ట్ వచ్చేసరికి నేను వీఎస్ కోడ్ ఓపెన్ చేశాను. ఫంక్షన్‌ని డిఫైన్ చేయడానికి ఇక్కడ నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను. డిఫైన్ చేసే ఫంక్షన్ పేరు వచ్చేసరికి గెట్ మెసేజ్. గెట్ అండర్‌స్కోర్ మెసేజ్.
తర్వాత కోలన్, నెక్స్ట్ ఇక్కడ మనం రిటర్న్ చేస్తాం కదా వాల్యూని. ఓకే. ఇక్కడ మనం రిటర్న్ చేసేది ఏంటంటే లాగిన్. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ క్లాసిక్ మెయిన్ గోల్ ఏంటంటే, సో లాగిన్ ఐ మీన్ లాగిన్ అయినప్పుడు ఏ పేజ్లో అయినా సరే, అది ఫేస్బుక్ కావచ్చు, ఈ కామర్స్ యాప్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిలో మనం లాగిన్ అనేది సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది మనం వ్యాలిడేట్ చేస్తాం. ఓకేనా. ఒకసారి లాగిన్ మన క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది సక్సెస్ఫుల్గా అయిందా లేదా అనేది వ్యాలిడేట్ చేస్తాము. సో దాన్ని ఏ విధంగా వ్యాలిడేట్ చేస్తాం అనేది ఇప్పుడు చూస్తాము. సో దీన్ని ఇక్కడ మనం టెక్స్ట్ని కదా వ్యాలిడేట్ చేసేది. సో ఇక్కడ మనం టెక్స్ట్ వచ్చేసరికి లాగిన్ సక్సెస్ఫుల్ అని ఇస్తాము. లాగిన్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ మనం ఇంకొక ఫంక్షన్ని డిఫైన్ చేయబోతున్నాము. ఆ ఫంక్షన్ పేరంటే టెస్ట్ మెసేజ్. ఓకే. డిఎఫ్ టెస్ట్ అండర్స్కోర్ మెసేజ్ ఓకే. సో రిజల్ట్ ఈక్వల్ టు ఇక్కడ గెట్ మెసేజ్ ఉంది కదా, ఈ గెట్ మెసేజ్ని ఇక్కడ ఈ రిజల్ట్లో స్టోర్ చేస్తాము. ఓకే. సో ఇక్కడ గెట్ అండర్స్కోర్ మెసేజ్. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని వ్యాలిడేట్ చేయాలి. రిజల్ట్ వచ్చిందని కరెక్టా కాదా అనేది మనం వ్యాలిడేట్ చేయాలి. ఆ వ్యాలిడేట్ చేయడం కోసం మనం అజెషన్స్ని యూజ్ చేస్తాము. సో అజెట్ రిజల్ట్ ఈక్వల్ టు లాగిన్ సక్సెస్ఫుల్. ఓకే. ఫస్ట్ మనం ఈ కోడ్ని రన్ చేసి చూద్దాము. కోడ్ని మనం సేవ్ చేసాం కదా, ఇక్కడ సిఎండిలోకి వెళ్ళిపోయి ఇక్కడ పైటెస్ట్ అని ఇస్తే ఆ టెస్ట్ కేస్ అనేది పాస్ అయిందా లేదనేది మనకి తెలుస్తుంది. సో ఇక్కడ టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. ఇప్పుడు మనం కోడ్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనకి స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే ఇందులో మనం లాగిన్ సక్సెస్ఫుల్ అనేది డబుల్ కోట్స్ ఐ మీన్ కోట్స్లో ఇచ్చాం కదా. సో ఈ డబుల్ కోట్స్లో ఇచ్చినటువంటి ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని మనం స్ట్రింగ్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఈ స్ట్రింగ్లో మనం ఏదైతే ఇస్తామో ఇక్కడనే మీన్ ఈ పైథాన్లో మనం ఈ కోర్సులో ఏదైతే ఇస్తామో దానంతా కూడా స్ట్రింగ్ అంటారు. అందులో మనం లాగిన్ సక్సెస్ఫుల్ అనే కాదు, ఏవైనా ఇవ్వచ్చు. హలో అని ఇవ్వచ్చు, క్రోమ్ అని ఇవ్వచ్చు, హోమ్ పేజ్ అని ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ దీనిలో మనకి రిజల్ట్ అని ఇచ్చాం కదా, రిజల్ట్ ఈక్వల్ టు గెట్ మెసేజ్ అని ఇచ్చాం కదా. సో ఇక్కడ ఏంటంటే గెట్ మెసేజ్ అనేది రిజల్ట్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది అని అర్థం. రిజల్ట్ అనేది మీన్ గెట్ మెసేజ్ అనేది రిజల్ట్ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. సో ఈ గెట్ మెసేజ్లోకి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది? ఇది లాగిన్ సక్సెస్ఫుల్ లేదా అనేది ఇక్కడ వస్తుంది. లాగిన్ సక్సెస్ఫుల్ లేదా అనేది రిటర్న్ చేస్తుంది గెట్ మెసేజ్లోకి. ఇక్కడ నుంచి రిజల్ట్ వచ్చేసరికి ఇందులో స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన రిజల్ట్ కరెక్టా కాదని చెప్పేసి మనం ఇక్కడ వ్యాలిడేట్ చేస్తాం. ఇది ఫంక్షన్ యొక్క మెయిన్ గోల్. ఓకే. సో వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. రిజల్ట్ అనేది ఇక్కడ మనం రిజల్ట్ డబుల్ ఈక్వల్ టు అని ఇచ్చాం కదా. ఈ డబుల్ ఈక్వల్ టు ఏంటంటే 2 వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయా లేదా అని చెప్పేసి కంపేర్ చేస్తుంది అనమాట. డబుల్ ఈక్వల్ టు. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఫంక్షన్ నుండి ఫస్ట్ మనకి మళ్ళొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ ఫంక్షన్ నుండి ఫస్ట్ మనకి లాగిన్ సక్సెస్‌ఫుల్. ఓకే. ఫంక్షన్ నుండి లాగిన్ సక్సెస్‌ఫుల్ అనే టెక్స్ట్ వస్తుంది. దాన్ని రిజల్ట్ వేరియబుల్‌లో స్టోర్ చేస్తాము. తర్వాత ఎక్స్‌పెక్టెడ్ వాల్యూతో కంపేర్ చేస్తాము. ఓకే. మ్యాచ్ అయితే టెస్ట్ పాస్ అవుతుంది. లేదంటే ఫెయిల్ అవుతుంది. ఓకే. సో ఇది మనకి రియల్ టైమ్ ఆటోమేషన్‌లో ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, రియల్ టైమ్ ఆటోమేషన్‌లో వచ్చేసరికి
పేజ్ టైటిల్ వాలిడేట్ చేయడం కోసం అంటే పేజ్‌కి అనేది ఒక టైటిల్ ఉంటాయి కదా! ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇది ఒక టైటిల్ అనుకోండి. ఈ టైటిల్ ఓకే. అదే విధంగా సక్సెస్ మెసేజ్ లాగిన్ అయిన తర్వాత అది సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి, అదే విధంగా ఎర్రర్ మెసేజ్ ఏదైనా ఎర్రర్ ఫేస్ చేస్తే ఎర్రర్ ఏంటనేది ఇవన్నిటిని కూడా ఇవన్నీ ఈటిని కూడా వాలిడేట్ చేయడానికి మనం ఇవి ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఓకే. సో, ఇప్పుడు మనం దీనికి రన్నింగ్ నోట్స్ రాద్దాము. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఫస్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ మీన్స్ టెక్స్ట్ ఇన్సైడ్ కోడ్స్. స్ట్రింగ్ మీన్స్ టెక్స్ట్ ఇన్సైడ్ కోట్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అంటే మనం దీన్ని డబుల్ కోట్స్‌లో మాత్రమే ఇవ్వాలి. అప్పుడే స్ట్రింగ్‌గా కన్సిడర్ చేస్తుంది. లేదంటే స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేయదు. నెక్స్ట్ ఓకే. సో, ఇక్కడ ఆపరేటర్స్ నెక్స్ట్ మనం ఇక్కడ ఆపరేటర్స్ యూజ్ చేసాం కదా! ఫస్ట్ వచ్చేసరికి అసైన్‌మెంట్ ఆపరేటర్. సింగిల్ ఈక్వల్ టు వచ్చేసరికి అసైన్‌మెంట్ ఆపరేటర్. అదే విధంగా డబుల్ ఎయిట్ వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం వాలిడేషన్ చేసాం. ఓకే. అసెట్ చెక్స్ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ. సో, ఇక్కడ రియల్ టైమ్ యూసేజ్. ఈ రియల్ టైమ్ యూసేజ్ అంటే మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ పేజ్ టైటిల్స్. నెక్స్ట్ వచ్చేసరికి సక్సెస్ మెసేజ్. నెక్స్ట్ ఎర్రర్ మెసేజెస్. నెక్స్ట్ ఇంకా కన్ఫర్మేషన్ మెసేజెస్.
ఇవన్నిటిని కూడా మనం వాలిడేట్ చేస్తాం. ఓకే. మనకి ఇంపార్టెంట్‌గా చెప్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ స్ట్రింగ్ వాలిడేషన్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్. స్ట్రింగ్ వాలిడేషన్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్. ఓకేనా? సో, ఇది ఇవాల్టి క్లాసు. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆహ్, అదేవిధంగా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అప్‌కమింగ్ అప్డేట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్.